ఇక ముందుగా విష్ణు గారు చెప్పండి, ఫస్ట్ మోహన్ బాబు గారి ఇష్యూకి వెళ్దాం. కొద్ది సంక్షిప్తంగా మాట్లాడుకున్న తర్వాత ఈ నాగబాబు పవన్ కళ్యాణ్ల వ్యాఖ్యలు గతంలో చేసినవి కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత వస్తుందంట సానా సతీష్ అన్న మీద వీళ్ళ మీద. సో వాటి మీద తర్వాత వెళ్దాం. ఫస్ట్ మోహన్ బాబు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి మీద మీకేమనిపిస్తోంది? నిజంగా అయితే అదే టైంలో మీడియా మీద ఆయన దౌర్జన్యం చేశారనేటువంటి ఇది ఆడియోలు విడుదల చేసి కొడుకునికి సలహా ఇవ్వడం, వీటన్నిటి మీద మీకేమనిపిస్తోంది? సార్ అది కుటుంబంలోని అంతర్గత విషయం. సరే, కుటుంబంలో ఉన్న తర్వాత చిన్నటువంటి భిన్నాభిప్రాయాలు, మనస్పర్ధలు, ఘర్షణలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అది దురదృష్టం ఏంటంటే బయట పోలీస్ స్టేషన్ దాకా పోయి కేసులు పెట్టుకుని గొడవలు పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాత్రి ఆయన రిక్వెస్ట్ చేసినట్టు చూసాను. ఇది మా కుటుంబంలో చిన్న విషయం, విలేకరులు దయచేసి దీన్ని ఇద్దరితో ఆఫ్ చేయాలి అది అని రిక్వెస్ట్గా ఒక వీడియో పెట్టినట్టున్నాడు. బట్ ఎన్నికో ఈ కుటుంబంలో వచ్చినటువంటి అన్నదమ్ముల మధ్య కానీ తండ్రి కొడుకు మధ్య కానీ వచ్చినటువంటి విభేదాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ దాకా పోవడం అనేది చాలా దురదృష్టం. అయినా అది సమసిపోతాయని అనుకుంటున్నాను. పెద్దగా దాని మీద మనం వెళ్ళకుండా ఉంటేనే ఇది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన నేను రాత్రి పెట్టినటువంటి వీడియో చూసిన తర్వాత ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అని చెప్పి మనంగా విశ్లేషించడం వాళ్ళు సర్దుకుంటారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి పోలీస్ స్టేషన్ దాకా పోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మీద కూడా ఇద్దరిని పిలిచి ఈరోజు 10 గంటలకి రమ్మని చెప్పినట్టున్నారు. కాబట్టి దాని మీద నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా పెట్టుకోవాలని అవసరం అని చెప్పి అనిపిస్తుంది. రైట్.